హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే స్వీట్ కార్న్తో అయితే ఒక మంచి రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలో చూసేద్దాము. స్వీట్ కార్న్ అయితే తెచ్చారు. స్వీట్ కార్న్ ఇది చాలా ఫ్రెష్ది. నార్మల్గా అయితే ఎప్పుడు ఆ మీద తొక్క తీసి తెస్తారు. ఇదైతే మాత్రం తొక్క తీయలేదే తెచ్చారు. చాలా ఫ్రెష్గా ఉంది. నార్మల్గా తొక్క తీసింది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవు. ఇదేంటంటే ఒక 4-5 డేస్ అయితే బాగుంటాయి. అంటే ఆ స్వీట్ కార్న్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఆ గింజ ఉంటుంది కదా, అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీద తొక్క తీసి అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాం. స్వీట్ కార్న్ వల్లడం అయితే చాలా ఈజీ. నార్మల్గా మనం నైఫ్తో చేస్తాం కదా, అలా కాకుండా అయితే ఇలా చేతితో చేసుకోవచ్చు. ఒక సింగిల్ లైన్ అయితే నైఫ్తో చేసి మిగతాదంతా కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేడి నీటిలో అయితే ఈ స్వీట్ కార్న్ అయితే వేసి కొంచెం ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. అంతకు మించి అయితే అవసరం లేదు. కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికించాలి. అది ఉడికేలోపు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేద్దాము. ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత చిన్న ముక్కలు అయితే అంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్, చిల్లీస్, టమోటాస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అయితే స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత అయితే వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసి స్వీట్ కార్న్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్, నెక్స్ట్ కారం అయితే వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి అయితే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ అయితే మంచిగా ఫ్రై అయిపోద్ది. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, టమోటా ఇవన్నీ కూడా అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా స్వీట్ కార్న్ ఇస్తే అంత ఇష్టంగా తినరు కదా, ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎప్పుడు స్వీట్ కార్న్ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎక్కువ టైం టేకెన్ కూడా కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.